హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే చికెన్ ఫ్రై విత్ ఫ్లేవర్డ్ రైస్. రెసిపీ అయితే చాలా ఈజీ అండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ కొంచెం గ్రోత్ ఎక్కువగా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక బౌల్లోకి శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్ నేను 1 అవర్ పాటు సాల్ట్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లోకి 1/2 స్పూన్ దాకా పసుపు, 2 స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. 2 స్పూన్ల దాకా ధనియా జీలకర్ర పౌడర్ ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా ఇందులోకి 2 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం బిర్యానీ మసాలాని వేసుకోవాలి. ఇంకా కొంచెం నార్మల్ చికెన్ మసాలా దొరుకుతుంది కదా మార్కెట్లో, దాన్ని కూడా కొంచెం వేసుకోవాలి. అలాగే 1 కప్పు దాకా పెరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలా, పెరుగు ఇవన్నీ కూడా ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడే మనం ఈ చికెన్లోకి 1 స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు చికెన్ని ముందు సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేయకుండా ఉంటే కనుక ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి. ముందు మ్యారినేట్ చేసుకుంటే ఇంకా అవసరం లేదు. ఇప్పుడు కడాయిలోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి, రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ ఇంకా మసాలా అంతా కూడా ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటె పెట్టుకొని ఈ ఆయిల్లో ఈ చికెన్ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు ఈ చికెన్ని ఇలా కుక్ అవనివ్వాలి. అంటే ఈ చికెన్లోంచి వచ్చిన వాటర్ అంతా, చికెన్లోంచి వాటర్ వస్తుంది కదా, అదంతా బయటికి వచ్చేసి మళ్ళీ అదంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి అంతా తేలాలన్నమాట. చికెన్ ఇలా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లోకి సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి, ఇంకా 2 రెబ్బల దాకా కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ మరొక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ చివరిగా దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఈ చికెన్ ఫ్రై అంతటిని తీసేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువగా వేసాను అని అనుకోకండి, ఈ ఆయిల్తోనే మనం ఫ్లేవర్డ్ రైస్ చేస్తాము. ఓన్లీ చికెన్ పీసెస్ అన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి, ఆయిల్ మాత్రం అందులోనే వదిలేయండి. కొంచెం ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లోనే ఇప్పుడు మనం దీంట్లోకి చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఇంకా దీంట్లోకి 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ, అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మీరు మళ్ళీ వేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్ ఫ్రైలోని ఆయిల్ ఉంది కదా, అదే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. షాజీరా, రాతి పువ్వు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇలాచి, ఇంకా బిర్యానీ ఆకు వేసుకొని బాగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ దాకా రైస్ని నేను ముందుగానే నానబెట్టుకున్నాను, అంటే 1/2 అవర్ బ్యాకే. ఆ రైస్ని అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. రైస్ వేసేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్ని ఇలా 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం 1 గ్లాస్ రైస్ వేసుకున్నాం కదా, 1.5 గ్లాసుల దాకా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మీకు కుదిరితే బిర్యానీ నానబెట్టుకున్న వాటర్ని ఇందులోకి వేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మంచిగా కలిసేలా కలుపుకోండి. మనం చికెన్ ఫ్రై చేసుకున్న స్మెల్ ఉంటుంది కదా, అంటే ఈ గిన్నెలో చేయడం వల్ల ఆ స్మెల్ అంతా కూడా ఆ ఆయిల్లో ఆ ఫ్లేవర్ అంతా కూడా ఈ రైస్కి పట్టి రైస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి.
ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ అంతా ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. అప్పుడు దీనిపైన కొంచెం పుదీనా ఆకులు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరొక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. ఇంకా ఒకసారి ఇప్పుడు కదుపుతున్నాను కదా చూడండి, కలుపుతుంటే రైస్ ఇలా పొడి పొడిగా అవుతుందన్నమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్లేవర్డ్ రైస్ ఇంకా చికెన్ ఫ్రై అయిపోయినట్టే. ఇంకా చూసారా ఎంత ఈజీగా ఫ్లేవర్డ్ రైస్ ఇంకా చికెన్ ఫ్రైని ఎలా చేసుకున్నామో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా షేర్ చేయండి. అంతవరకు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీకు ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.